Hi friends, this is Dilip Murugan. Welcome to TEDMedTech. Friends, ఈ రోజు వీడియోలో మనం Epson 7100 ప్రొజెక్టర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అండ్ ఇది వచ్చేసి మనకి హోమ్ సినిమా ప్రొజెక్టర్. నార్మల్ ఆఫీస్ ప్రొజెక్టర్స్ వేరు, హోమ్ సినిమా ప్రొజెక్టర్స్ వేరు. రెగ్యులర్గా మీరు బయట ఏదైతే హోటల్స్లో వాటిల్లో చూస్తున్నారో అవన్నీ బేసిక్ రేంజ్ ప్రొజెక్టర్స్. సో హోమ్ సినిమా ప్రొజెక్టర్స్ అనేవి మీకు మినిమం 1 lakh నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దీని ఎంఆర్పి కానీ చూసుకుంటే 1,80,000, బట్ దీని మీద డిస్కౌంట్ ఉంటుంది. సో మన MBuy.in వెబ్సైట్లో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఫర్ బెటర్ కోడ్ మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో జనరల్గా ఇది మీకు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎంఆర్పి రేటే ఉంటుంది, మీకు అందులో పెద్ద డిస్కౌంట్స్ కూడా ఏం మీకు ఆన్లైన్లో కనిపించవు. ఓకే, సో అంత మంచి ప్రొజెక్టర్ అనే చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి 3LCD టెక్నాలజీ మీద వర్క్ అయ్యే ప్రొజెక్టర్. సో ఇది మనకి 4Kకి అప్స్కేల్ చేస్తుంది. మీరు ఏదైతే వీడియో ఇన్పుట్ ఇస్తారో ఇది మీకు 4Kకి అప్స్కేల్ చేసి అయితే చూపిస్తుంది. ఈవెన్ మీరు ఫుల్ HD వీడియో ఇచ్చినా కూడా ఇది మీకు 4Kకి అప్స్కేల్ అయితే చేసి చూపిస్తుంది. దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు Epson 7100కి వెళ్ళాలి అంటే, సో లైటింగ్ ఎవరైతే లైక్ బ్రైట్ రూమ్స్లో చూస్తారో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ALR స్క్రీన్ వేసుకొని మీరు ఈ ప్రొజెక్టర్ని కానీ మీరు వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందని చెప్తాను. అందుకనే నేను ఒక కస్టమర్కి అయితే రెగ్యులర్గా మేము 9400 7100 ఎక్కువగా వేస్తాం. కారణం ఏంటి, ఇది ఓల్డ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి 3LCD టెక్నాలజీ. ఇది మన నెక్స్ట్ మీకు పైన ఒకటి చూసారు కదా, అది మనకి బెన్క్యూ, అది మనకి DLP ప్రొజెక్టర్. సో ఇది మనకి Epson అనేది 3LCD మీద వర్క్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకని LCDని మీరు ప్రిఫర్ చేస్తున్నారంటే దీని క్లారిటీ దీనిదే, దాని క్లారిటీ దానిదే. సో ఇందులో మనకి 4 million పిక్సెల్సే వస్తాయి, అందులో 8 million పిక్సెల్స్ వస్తాయి. అందులో మనకి ఫుల్ HD కాదు, కంప్లీట్ 4K వస్తుంది, అది కూడా నేటివ్ వస్తుంది. ఇంకా అప్స్కేలింగ్స్ ఏమి ఉండవు, ఏం వచ్చినా సరే ఒరిజినల్ 4K వచ్చేస్తుంది. అయితే మరి దానికే వెళ్ళొచ్చు కదా, ఎందుకు దీనికి వెళ్తారు అంటే, జనరల్గా మీకు చెప్తున్నా DLP ప్రొజెక్టర్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అంటే 2 lakhs ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మంచి ప్రొజెక్టర్స్. ఇవి మీకు 1,50,000 ఈ రేంజ్లోకే మనకు వచ్చేస్తాయి 3LCDలో. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే బ్రైట్ ఇమేజెస్ అయితే వస్తాయి. దాంట్లో బ్రైట్ ఇమేజెస్ రావు కానీ కలర్స్ చాలా బాగా వస్తాయి. సో కలర్స్ వైజ్గా వెళ్ళాలి అనుకుంటే DLPకి వెళ్ళాలి, లేదు బ్రైట్ ఇమేజ్ రావాలి, కలర్స్ ఓకేగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 3LCDకి వెళ్ళొచ్చు. సో ఏదైనా సరే కస్టమర్ చాయిస్. ఈ రెండు కూడా నేను కస్టమర్ చూపించడానికి అయితే నేను తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పి నేను ఈ ప్రాజెక్ట్ని రెండు పెట్టి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి కస్టమర్కి ఏం తీసుకోవాలనుకుంటే అది తీసుకుంటారనమాట. సో మీలో ఎవరైనా సరే హోమ్ థియేటర్స్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మన MBuy.in వెబ్సైట్లో మీరు వెళ్ళి కాల్ అయితే లాగ్ చేయొచ్చు. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అప్ వీడియో. సో బాక్స్ లోపల మనకి ఒక సర్వీస్ కేబుల్ అయితే ఇచ్చారు, నెక్స్ట్ మనకి మాన్యువల్ అయితే ఇచ్చారు, అండ్ నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా సరే మీరు వీళ్ళకి రిప్లై అయితే ఇవ్వచ్చు, కొరియర్ చేయొచ్చు. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే సజెషన్స్, ఫీడ్బ్యాక్, ఎవ్రీథింగ్. పవర్ కార్డ్ అయితే ఇచ్చారు, సో కొంచెం లెంగ్తీగానే ఇచ్చారులేండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఒక రిమోట్ అయితే ఇచ్చారు, డబుల్ బ్యాటరీస్ అయితే ఇచ్చారు, అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులో ఇంకేం లేవు, డైరెక్ట్గా ప్రొజెక్టరే ఉంది. దీన్నే ఇప్పుడు మనం పైకి అయితే తీద్దాం. సో ఒక ప్రొజెక్టర్, మనకి లెన్స్ క్యాప్ కూడా ఏదో కెమెరాకి ఇచ్చినట్టు కెమెరా క్యాప్ లాగా అయితే ఇచ్చారు. అండ్ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కీ స్టోన్ కరెక్షన్స్ అవి చేసుకోవడానికి అయితే మనకి లెన్స్ షిఫ్ట్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కంప్లీట్గా లైక్ మెనూ బటన్స్ అయితే ఇచ్చారు. సో పవర్ ఆన్, పవర్ ఆఫ్ బటన్, హోమ్ బటన్, అండ్ నెక్స్ట్ మీకు కీ స్టోన్ కరెక్షన్, మీకు జస్ట్ ఇది దీంట్లో మనకి HDR 3D ఉంటుంది, అండ్ మనకి ఇందులో 4K అయితే వస్తుంది, అప్స్కేల్డ్ 4K. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి మీకు, అండ్ ఇక్కడ మనకి గ్రిల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 3LCD టెక్నాలజీతో వర్క్ అవుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ప్రొజెక్టర్ క్లారిటీ అయితే చాలా బాగుంది, బ్రైట్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్, 3200 లూమియన్స్ వస్తుంది. అండ్ దీని యొక్క బల్బ్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది, 2500 అవర్స్ వరకు కూడా ఇది మీకైతే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత కొంచెంగా డల్ అవుతుంది, బల్బ్ మార్చుకుంటే సరిపోతుంది. బల్బ్ కాస్ట్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 15,000 to 25,000 దాకా ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా క్లారిటీ ఎంత బాగుందో. అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి గ్రే స్క్రీన్ క్లారిటీ. వైట్లో అయితే మరీ ఇంత పర్ఫెక్ట్ అయితే రాదు, స్క్రీన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే మేము ఎప్పుడూ కూడా సినీ గ్రేనే మేము ప్రిఫర్ చేస్తాం, ఎలైట్ స్క్రీన్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. మనం వాడే హోమ్ థియేటర్స్లో క్యాలిబ్రేషన్ ఫర్ ప్రొజెక్టర్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తాం. ఓకే, అండ్ ప్రొజెక్టర్లో కలర్స్ అవన్నీ కరెక్ట్గా రావాలి అన్నా సరే మీరు ప్రొజెక్టర్ని కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. క్యాలిబ్రేషన్ అంటే ఇంకా సింపుల్గా ఈ కలర్స్ని వాటిని కొంచెం నీట్గా డీటెయిల్స్ బయటికి తెచ్చుకోవడం కోసం కొంచెం క్యాలిబ్రేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ తన ఫేస్ మీద ఉన్న డాట్స్తో సహా ప్రతిదీ క్లారిటీగా మీకు డీటెయిల్డ్గా కనిపిస్తుంది.
ఓకే. అండ్ ఇక్కడ నేను కలర్ కరెక్షన్ ఇది ఏం చేయలేదు. ఉన్నది రా ఫుటేజ్ పెట్టేశాను. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గ్రే స్క్రీన్. ఓకే. వైట్ స్క్రీన్ మీద అయితే మరీ ఇంత అట్రాక్టివ్‌గా రాదు. నార్మల్‌గా వస్తది. గ్రీన్‌లో వేరే రకమైన గ్రీన్ కనిపిస్తది. అది మీకు కంపేర్ చేస్తేనే తెలుస్తది. ఓకే. అండ్ నేనైతే మాత్రం ఎప్పుడు మాక్సిమం గ్రే స్క్రీన్ సెలెక్ట్ చేస్తాను. అండ్ కొన్ని చోట్ల ఇంకా తప్పక వైట్ స్క్రీన్ ఏస్తా ఉంటాం. వై? బికాస్ గ్రే స్క్రీన్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువుంటుంది. నార్మల్ దాంతో కంపేర్ చేస్తే. ఓకే. సో, సినీ గ్రే వేసుకోండి, ఎలైట్ స్క్రీన్ వేసుకోండి, ఎప్సన్ ప్రొజెక్టర్ వేసుకోండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీకు ఒకవేళ ఇక్కడ చూసారు కదా కలర్స్ ఎంత రిచ్‌గా కనిపిస్తున్నాయో. మీకు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే ఎప్సన్ మన వెంబై.ఇన్ వెబ్‌సైట్‌లో అయితే మీరు లాగిన్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు.